ఎరువుల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడినందుకు గాను నల్గొండ జిల్లా మునుగోడు అగ్రో రైతు సేవా కేంద్రం 2 లైసెన్స్ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా 6A కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బుధవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ మునుగోడులోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి గోదాంలోని ఎరువుల స్టాకును, అమ్మిన ఎరువుల బిల్లులు, ఇతర దస్త్రాలు, నిల్వ ఉన్న ఎరువుల వివరాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ ఆగ్రో సేవా కేంద్రం 2 తనిఖీ సందర్భంగా 444 బస్తాల యూరియా రాగా గోడౌన్ స్టాకుకు, అమ్మిన స్టాకుకు సుమారు 150 బస్తాల వ్యత్యాసం వచ్చింది. ఈ వ్యత్యాసానికి గల కారణాలను అదనపు కలెక్టర్ విశ్లేషించగా ఆగ్రో రైతు సేవా కేంద్రం యజమాని వివరాలను సమర్పించలేకపోయారు. దీంతో ఎరువుల అమ్మకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం తక్షణమే ఆగ్రో రైతు సేవా కేంద్రం 2 ఎరువుల లైసెన్స్ను సస్పెండ్ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ప్రకటించారు. అంతేగాక 6A కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎరువుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మునుగోడు అగ్రో రైతు సేవా కేంద్రం 2 ద్వారా వెంటనే ఎరువుల విక్రయాన్ని నిలిపివేయాలని, గోడౌన్లో ఉన్న ఎరువుల స్టాక్ మొత్తాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సీనియర్ అధికారులతో పాటు మండలాల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ అధికారులు నిరంతరం ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది. అందువల్ల ఎరువుల విషయంలో ఎవరూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకూడదని ఆయన తెలిపారు. చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారిని పద్మజ ఉన్నారు.